Welcome to Public TV. This is Ansha. ముందుగా headlines. మార్గదర్శిని గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు. పై పలుమార్లు దాడి, ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు. హుజరాబాద్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తలతో ఈటల. శాసనసభ ఎన్నికల ప్రచార సంబంధిత ప్రకటన చేయాలంటే ఎంసీ అనుమతి తప్పనిసరి. ప్రజా దీవెన 7వ రోజు యాత్రలో మక్కన్ సింగ్ పాదయాత్ర. గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జాటోద్ హుసేన్ నాయక్ మానుకోట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు బీజేపీ ఇంటింటికి ప్రజా ఆశీర్వాద యాత్ర 3వ విడత 5వ రోజు కార్యక్రమంలో భాగంగా హుసేన్ నాయక్ మానుకోట పట్టణంలోని స్థానిక బాబు నాయక్ తండా కాలనీలో ప్రతి గడప గడపకు వెళ్లి గిరిజనుల సమస్యలు తెలుసుకుని మెడికల్ కాలేజ్ పేరుతో బాబు నాయక్ తండాలోని నిరుపేదల భూములు గుంజుకొని కనీసం నష్టపరిహారం కూడా చెల్లించని స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై విరుచుకుపడ్డారు. మానుకోట పట్టణానికి కేసీఆర్ వచ్చినా కేటీఆర్ వచ్చినా బాబు నాయక్ తండా రైతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మానుకోట పట్టణ భాగంగా ఉన్న బాబు నాయక్ తండాలో కనీసం గిరిజనులకు సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. आता बास कर दे रहे ये लान चावल कौन ला रहा मोड़ी मोड़ी दे रहा ये दे रहा फुकट चावल अभी घर दे रहा हूँ भाई मैं घर दे रहा हूँ तो पेंशन आ रही जगह हाँ और कुछ ला पेंशन कौन दे रहा है मोड़ी दे रहा चेक करो मार्च इंटिंटिकी हुसैन नायक పేరుతో మానుకోట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం గడప తట్టడానికి తిరుగుతున్న ఈరోజు 3వ విడత 5వ రోజు మానుకోట పట్టణంలోని బాబునాయక్ తండాలో తిరగడం జరుగుతుంది. అన్నా మిత్రులారా ప్రజలారా మీరు అందరూ గమనించవలసిన కొన్ని విషయాలు 5 నిమిషాలు మీకు చెప్తున్నా వినండి. మీ ఆ తర్వాత మీరు ఏం చేయాలో మీరు చూడండి. మానుకోట పట్టణానికి కరెక్ట్ చూస్తే ఆనుకొని కిలోమీటర్ కూడా లేదు. ఇప్పటికీ ఈ బాబు నాయక్ తండాలో ఇండ్లు రాలేదంటే నమ్ముతారా? బాత్రూమ్లు లేవు నమ్ముతారా? చాలా మందికి పెన్షన్స్ రావట్లేవంటారు. ఈ బాబు నాయక్ తండాలో స్పెషల్గా వాళ్ళు చెప్పేది వాళ్ళు చేసే ఆ మిర్చి దండలు తీస్తుంటారు. దాని మీద తొడిమెలు తీస్తే వాళ్ళు 150-200 రూపాయలు వస్తుంది. ఆ 200 రూపాయలు కూడా సాయంకాలానికి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్లకు క్వార్టర్ కేసీఆర్కి ఇష్టమైంది తాకిపేయడానికి మళ్ళీ 50 రూపాయలు ఎక్స్ట్రా అప్పు చేయాల్సి వస్తుంది. ఇగో గా దుస్థితి ఈ బాబు నాయక్ తండా ఉండడం మరీ ఇంకా బాధగా ఒక్కొక్క ఇంట్లో 6 ఎకరం నుండి 5 ఎకరాల నుండి 10 ఎకరాలు పోయిన దాఖలు ఉన్నాయి. భూములు ఏం పేరు మెడికల్ కాలేజ్ అనే పేరుతో భూదందా చేసిండు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే. ఎంత దారుణం అంటే వీళ్ళ పేర్లు అయితే భూములు అంటా కానీ ఇద్దరు గుంజుకొని మాత్రం భూములు వాళ్ళ మీద పట్టాలు చేసుకుంటారు. ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు ఉండొచ్చు, వీళ్ళందరూ ఒక కుమ్మకైరు. వ్యవస్థ మొత్తం టీఆర్ఎస్ వ్యవస్థ మొత్తం ఒక కుమ్మకై
చాలామంది ఆగమవడం, చాలామంది ఆడవాళ్ళని జైల్లో పెట్టడం. దీనికోసం నేను కూడా వచ్చా ఒకసారి ఇలా జరిగిందని చూడడానికి వచ్చినప్పుడు నా మీద కూడా కేసు అయింది. ఈ బాబునాయక్ తండాలో కేసు అయింది నా మీద కూడా. ఎంత శోచనీయం అంటేనా, సరే నిజంగా మెడికల్ కాలేజీ డెవలప్మెంట్కి మేము భారతీయ జనతా పార్టీ హుస్సేన్ నాయక్ అయితే అడ్డుపడడు, కానీ నిరుపేద కుటుంబాలు, ఎస్టీసు, లంబాడా బిడ్డలు, మరి వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాలి, నష్టపరిహారం చూపించాలి. డబ్బుల రూపంలో ఎకరానికి ఇంతో అంత డబ్బులైనా నష్టపరిహారం ఇవ్వాలి. కోల్పోయిన వాళ్లకు ఆ మెడికల్ కాలేజీలో ఉద్యోగమైనా ఇవ్వాలి, ఏదో ఒక ఉద్యోగమైనా కల్పించాలి. ఇవి కల్పించకుండా ప్రతిసారి వస్తురు ఏదైనా ఎవరైనా వస్తే కథం బాబునాయక్ తండా వాసులు ముఖ్యమైన లీడర్లు ఆడవాళ్ళను కొట్టి ఈడ్చుకోపోయి జైల్లో వేస్తారు, స్టేషన్లో పడేస్తారు. ఇక్కడ కేసీఆర్ వచ్చినా, కేటీఆర్ వచ్చినా, ఆ పార్టీ నాయకులు ఎవరు వచ్చినా ఇదే దందా. ఇప్పుడు నేను పోతున్న ప్రతి చోట మీరు కూడా కొంత కవర్ చేసి ఉంటారు మాట్లాడిన విధానం. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో హుస్నాబాద్ మధువాని గార్డెన్ లో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బీజేపీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఈటెల రాజేందర్ కార్యకర్తలతో మాట్లాడారు. మొన్ననే సార్వత్రిక ఎన్నికల నగరం పోయింది. మరి ఇవాళ భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం కోసమై మరి మనందరం కూడా గట్టిగా ప్రయత్నం చేసి ఇవాళ మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎక్కడైతే నాటి టిఆర్ఎస్ నేటి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అందరి నాయకులు కూడా ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ లేనటువంటి కార్యకర్తలు అందరం కూడా ఒక్కొక్క ఈటల రాజేందర్ అయి, ఒక్కొక్క అమిత్ షా అయి, ఒక్కొక్క మోడీ అయి మనం ఈరోజు అధికార పార్టీకి ధీటుగా చిన్నరగాలు, సైకోలు, సాడిస్ట్ నేను చిట్టి ఏం లాభం ఉంటుంది? దీనికి కారకుడు కేసీఆర్. అంటే నన్ను ఇబ్బంది పెట్టాలి. ఈటల రాజేంద్ర సెన్సిటివ్ ఉంటాడు. ఈటల రాజేంద్ర దాన్ని మనం డిస్టర్బ్ చేయాలి. నాకు లాభం అయితే ఏ నిజమైన ఆలోచించారు. మరి మీరు అనుకున్నారు మా సురేందర్ రెడ్డి వల్ల మా మలయాళ సామాన్య గ్రామ పంచాయతీ నానే చెప్పలేదు. అంటే హోదా ఉన్నంత కొట్టాడచ్చు, కానీ రెండతోనే కొట్టాడతారు. రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చేపట్టిన ప్రజా దీవెన యాత్ర 7వ రోజుకు చేరుకుంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ అధ్యక్షులు జక్కుల రాజేందర్, 49వ డివిజన్ కార్పొరేటర్ సనా ఫకురుద్దీన్ మరియు 40వ డివిజన్ అధ్యక్షులు దులికట్ట సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్రలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాదయాత్ర చేస్తూ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజ్ ఠాకూర్ కు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. వీడియో ఫోటో వీడియో చేస్తాం. ఫోటో వీడియో
ప్రజా దీవెన యాత్ర ఎర్రని ఎండని సైతం లెక్క చేయకుండా చూస్తూ ఉన్నారు. వందల సంఖ్యలో వేల మంది బయటకు వస్తూ ఆశీర్వదిస్తూ నువ్వు చేస్తున్న పోరాటంలో మీతో పాటు మేము ఉన్నామని ప్రతి ఒక్కరు ఆదరిస్తా వారి యొక్క ప్రేమ అభిమానాలు చూపిస్తూ ఉంటే ఆరోగ్యం బాగాలేకపోయినా సరే ప్రాణాలైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉండాలని అనిపించిన ఒక భావన వాళ్ళు నాకు ధైర్యాన్ని ఇస్తా ఉంటాను. ఈరోజు సోదరుడు సనా ఫక్రుద్దీన్ మా కార్పొరేటర్ ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో వారి డివిజన్లో ఆహ్వానించి దానికి ముందు రాజేందర్ రాజు అక్కడ నాయకులు అభిషేక్ తిరుపతి గోపాల్ వాళ్ళందరూ కూడా ఘనంగా ఆహ్వానించి వ్యక్తుల రాజేందర్ నాయకత్వంలో మా యువ నాయకుడి నాయకత్వంలో ఖచ్చితంగా ఈసారి ప్రజాహితం కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఇక్కడ దోపిడీదారులైన వాళ్ళని తరిమి కొట్టాలి. ఈ దోపిడీని అరికట్టాలంటే ఖచ్చితంగా మీరు గెలవాలి. ఇలా వేల కోట్లు వాళ్ళు వెచ్చిస్తా అన్నా కూడా ఇంటింటికి ఓటుకు 10,000 ఇచ్చినా ఎన్ని రకాల ఆశలు చూపినా తప్పకుండా ఈసారి మీతో పాటు ఉంటామని చెప్పి ఆశీర్వదిస్తూ బలంగా ముందుకెళ్తా ఉన్నాం. ఎలిగేడు మండలం లాల్పల్లి గ్రామానికి చెందిన గుర్రం రామరెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గుర్రం రామరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడైన వారి ప్రభుత్వంలో చేరడం జరిగిందన్నారు. లాల్పేట గ్రామంలో పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్ల మరియు డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేస్తానని మనోహర్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత దాసరి మనోహర్ రెడ్డి గారు ఈరోజు ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా మనోహర్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితున్నాయి. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని మార్గదర్శిని గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో బతుకమ్మ వేడుకలు సంబరంగా జరిగాయి. దసరా సెలవుల నేపథ్యంలో గురువారం విద్యార్థులు తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. ముందుగా బతుకమ్మ వేడుకలను పాఠశాల డైరెక్టర్ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, యాదగిరి రాంబాబు, అరవపల్లి రాధాకృష్ణ ప్రారంభించి విద్యార్థులను బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణలో భాగంగా రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రచారానికి దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచార సంబంధిత ప్రకటనలు చేయాలంటే ఎంసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలోని నాస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా ఫిర్యాదుల నిర్వహణ సెల్, కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ విభాగాలను జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ తో కలిసి ప్రారంభించారు. మీడియా వాళ్ళు ఎవరైనా ఉంటే రమ్మని సార్ అంటే లాంగ్వేజ్ స్టార్ట్ ఉంటే పనిచేస్తాం సార్ ఇప్పుడు ప్రిపేర్ పెట్టేస్తాం సార్. అది మీడియా సెంటర్ 50 టోల్ ఫ్రీ నెంబర్ లేదు సార్. మీడియా సెంటర్ సార్, సపరేట్ మీడియా సెంటర్. అవును సార్. ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా మనకి, అది 1950 కాకుండా ఇంకో నెంబర్ ఉంది కదా 950. చేయగానే ప్రిన్సిపల్ ఒక కంప్లీట్ మానిటరింగ్ సెల్ పెట్టుకోవడం
జరిగింది. అట్లానే సోషల్ మీడియాను వాచ్ చేయడానికి మీడియా సెంటర్కి కూడా ఇక్కడే మనం స్కూల్ లెవెల్ ఒక నోడల్ ఆఫీసర్ పెట్టేసి ఆ సోషల్ మీడియాకి సపరేట్గా ఒక మిగతా ఎంసీఎంసీ అదేవిధంగా మిగతా వాటికి ఎంసీఎంసీకి అంటే ఏదైనా సర్టిఫికేషన్ కావాలన్నా ఒకసారి పెయిన్ నుంచి కూడా చెక్ చేసుకోవడానికి కంటిన్యూస్గా టీవీలు పెట్టుకుని అన్ని న్యూస్ ఛానల్ని మానిటర్ చేసుకుంటూ అదే మన కంటిన్యూస్గా వచ్చేది ఈ న్యూస్ పేపర్లను మానిటర్ చేసుకుంటూ ఇక్కడ మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ పెట్టి మీడియా సెంటర్ పెట్టడం దానికి ఒక నంబర్ కూడా ఇవ్వడం జరిగింది 250504 08736 250504. ఇది మనకి మీడియా సెంటర్కి సంబంధించి ఎటువంటి సర్టిఫికేషన్ కావాలన్నా లేకపోతే మిగతా క్లారిఫికేషన్ ఏమైనా కావాలన్నా సోషల్ మీడియాకి సంబంధించి మీడియాకి సంబంధించి దీనికి మనం చేయొచ్చు. అట్లానే మనం 24/7 కంట్రోల్ రూమ్ కూడా పెట్టుకోవడం జరిగింది. 1950 ముందు నుంచి మనం పనిచేస్తుంది. ఇప్పుడు అనౌన్స్మెంట్ టైం నుంచి 3 షిఫ్ట్స్లో 24/7 పనిచేస్తూ ఉంటుంది. అక్కడ కూడా ఒక నెంబర్ పెట్టడం జరిగింది. 250106 నెంబర్ 250106 ఈ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. అది 24/7 యాక్టివ్ ఉంటుంది. మనకి ఎలక్షన్కి సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా సరే డైరెక్ట్ 1950 కాల్ చేయొచ్చు, లేదా 250106 నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇవి కాకుండా ఎక్కడైనా మోడల్ కోడ్ వైలేషన్స్ కనుక కనిపిస్తే కనుక మనకి సివిజిల్ యాప్ ఉంది. సివిజిల్ యాప్లో మనము ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే వచ్చిన 100 మినిట్స్లో మనం రియాక్ట్ అయ్యి దానికి సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా యాక్టివ్గా ఉన్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా వచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే మనకి సువిధ ఉంది. ఆ సువిధ పోర్టల్లో కనుక మనము ఏదైనా పర్మిషన్స్కి వాటికి కనుక అప్లై చేసుకుంటే అది కూడా టైమ్ అవుట్ మేనర్లో వితిన్ 24 అవర్స్లో అన్నీ కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు అనౌన్స్మెంట్ తర్వాత మోడల్ కోడ్ వచ్చింది కాబట్టి ఆ రోజు నుంచి ఇవన్నీ కంటిన్యూస్గా చేసుకోవడం జరుగుతుంది. మనకి కంట్రోల్ ప్లాన్ అయితే కానీ మీడియా సర్టిఫికేషన్ అయితే కానీ 24/7 కంట్రోల్ రూమ్ అయితే కానీ క్లైమ్ స్క్వాడ్స్, మీడియా సర్వేలెన్స్ టీమ్స్, మీడియా అకౌంటింగ్ టీమ్స్, అబ్జర్వర్ని పెట్టేసి అబ్జర్వర్ నుంచి కంటిన్యూస్గా మానిటర్ జరిగింది. అట్లానే రీప్లేస్మెంట్ కూడా చేయడం జరిగింది. సో ఈ ఫెసిలిటీ అందరూ కూడా వాడుకుంటే మనకి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అక్షర కాన్సెప్ట్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. చిన్నారులు తంగెడు టేకు గునుగు పువ్వులతో బతుకమ్మలను పేర్చి ప్రత్యేకంగా అలంకరించారు. బతుకమ్మ పాటలకు కోలాటం ఆడుతూ డాన్సులు వేయడం ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ షినా మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రకృతి నుండి లభించే పువ్వులను బతుకమ్మ చేసి పూజలు చేసే సంస్కృతి మన రాష్ట్రానికే చెందుతుందని, ఇలా ప్రకృతిని ఆరాధించే పండుగ ప్రత్యేకతను, విశిష్టతను భవిష్యత్ తరాలకు అందించడం కోసమే విద్యాలయాల్లో వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చూస్తే నోటి నిండా ఊరి పూల